మొదటి మాట, హీ ఈజ్ అవర్ కౌన్సిలర్. వాస్తవంగా వాక్యం అంటుంది, అనేక మంది ఆలోచనకర్తలు ఉండటం వలన కార్యము స్థిరపరచబడుతుంది. నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ఒక నలుగురు ఆళ్ళు లేడీస్ కూర్చొని ఏదైనా ఒక ఆలోచిస్తే తెములుద్దా? అట్లా తెమిలే పని అయితే శ్యామలా సెంటర్ నుంచి కోటకుమ్మ వరకు అన్ని బట్టల కొట్లు ఎందుకు ఉంటాయి? తెమలదు. ఓ చీర కొందామని వెళతారు, 16 కోట్లు తిరుగుతారు. ఇవేమో చింతాకు సైజు అంత బార్డర్ ఉంటే బాగుంటుంది అంటది, ఆమెమో మామిడాకులు అంత పెట్టింది, ఇంకోడవే మామిడాకులు ఏంటి అరిటాకులు అంత పెట్టమంటుంది. అనేక మంది ఆలోచనల కర్తలుంటే కార్యం స్థిరపరచబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కానీ ఆ ఆలోచన కర్తలు వేరు, వాళ్ళు దైవ సంబంధమైన ఆలోచన కర్తలు. మనకులాగా లేకి మెంటాలిటీ కలిగిన వాళ్ళు కాదు. మనకు నచ్చినా తొందరపడి బయటపడి సావరే బాగుందని చెప్పరే, అదేదో అడ్డొస్తుంటుంది అంటగా. ఏమిటది? కొవ్వు కదరా బాబా, ఈగో అంటే కళ్ళకి పొరలు ఉంటుంది, అడ్డం వస్తుంటుంది. తొందరపడి గమని బయటపడరు, బాగుందని ప్రశంసిస్తారు ఎదటోళ్ళని. అందుకే వాక్యం అంటుంది, మీకు ఆలోచనలు చెప్పేవాళ్ళందరూ దుష్టులు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున. కానీ అదే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆలోచన కర్తలు ఉన్నందువలన కార్యాలు స్థిరపడతాయి, ఆలోచనలు స్థిరపడతాయి.